ఎప్పుడో 1992లో సూసైడ్ అని తేల్చిపడేసిన సిస్టర్ అభియా కేసులో దాదాపు 28 ఏళ్ల తర్వాత చర్చిలో పనిచేస్తున్న ముగ్గురు క్రూరమైన ప్రీస్టులు కలిసి గొడ్డలతో తన తల మీద కొట్టి మరి చంపేసి ఎవ్వరికి అనుమానం రాకుండా బావిలో పడేసినట్టు షాకింగ్ నిజాలైతే బయటికి వచ్చాయి. 28 ఏళ్ల క్రితం జరిగిన సిస్టర్ అభయ హత్య కేసులో సిబిఐ కోర్టు తీర్పు తెలిపింది. Justice after 28 years. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే కరెక్ట్ గా మార్చ్ 27, 1992 కోటాయంలో సెయింట్ పియూస్ ఎక్స్ కాన్వెంట్ అనే హాస్టల్లో రోజు అభయ అయితే ఉంటుంది. కానీ ఆ రోజు తను కనిపించకుండా పోయింది. దాంతో అక్కడున్న లోకల్స్ వచ్చేసి పోలీసులకి కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీసులు వెంటనే హాస్టల్ ని మొత్తం సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అయితే హాస్టల్లో ఒక బావి ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించి ఆ బావి దగ్గరికి వెళ్ళి తొంగి అయితే చూశారు. అప్పుడే వాళ్ళకి కనపడింది లైఫ్ లెస్ గా అభయ బాడీ. వెంటనే అభయ బాడీని బయటికి తీసి ఫోరెన్సిక్ అయితే పంపించారు. అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వచ్చేసి తను సూసైడ్ వెళ్ళి చనిపోయిందని చెప్పేసి అండ్ పై నుంచి కిందికి బావిలో పడ్డం వల్ల తన బాడీలో చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసింది. బట్ అక్కడ ఉన్న లోకల్స్ అండ్ తనకు తెలిసిన రిలేటివ్స్ మొత్తం ఏం చెప్పారంటే తను సూసైడ్ చేసుకున్నంత లైట్ హార్టెడ్ అయితే కాదు, దీని వెనకాల ఏదో గట్టి రీజన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎవరో ఈ కేసుని తప్పుదావా పట్టడానికి చూస్తున్నారని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం అయితే మొదలెట్టారు. ఆ తర్వాత ఈ కేసు లోకల్ పోలీస్ నుంచి సిబిఐకి అయితే షిఫ్ట్ అయింది. కరెక్ట్ గా మార్చ్ 27, 1992 అంటే అభయ చనిపోయిన రోజు ఎర్లీ మార్నింగ్ అభయకి ఎందుకో మెలకు వచ్చింది. సరే అని చెప్పేసి వాటర్ తాగుదామని చెప్పి తన కిచెన్ లోకి అయితే వెళ్ళింది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ తాగేటప్పుడు ఒక్కసారిగా తను ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్ అయితే చూసింది. అభయాకి కొంచెం దూరంలో ఇద్దరు ఫాదర్ థామస్ అండ్ ఫాదర్ జోస్, వాళ్ళతో పాటు ఒక సిస్టర్ స్టెఫీ, వీళ్ళు ముగ్గురు సెక్షువల్ గా చాలా క్లోజ్ ఉన్నట్టు అభయ అయితే గమనించింది అనమాట. ఇది వాళ్ళు కూడా అయితే చూసారు. దాంతో వాళ్ళకి చాలా భయం వేసింది, ఎక్కడ అభయ అందరికి చెప్పేస్తుందని చెప్పేసి. దాంతో అభయాన్ని వెంటనే పట్టేసుకొని ఒక్కసారిగా గొడ్డలు తీసుకుని తన తల మీద 2 సార్లు గట్టిగా కొట్టేసి అండ్ ఎవ్వరికి అనుమానం రాకుండా తిను సూసైడ్ చేసుకుందని చెప్పి అందరిని మ్యానిపులేట్ చేయడానికి తన బాడీని వచ్చేసి బావిలో అయితే పడేశారనమాట. ఆ తర్వాత పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ అయితే చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ వచ్చే సంవత్సరమే వాళ్ళకు బెయిల్ అయితే దక్కింది. ఆ తర్వాత ఈ కేసు 28 ఏళ్లుగా నడుచుకుంటూ కరెక్ట్ 2020లో ఈ కేసుకి తీర్పు అయితే వచ్చిందనమాట. ఫాదర్ అయిన థామస్ కి అండ్ సిస్టర్ అయిన స్టెఫీకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయితే దొరికింది. బట్ అన్ఫార్చునేట్లీ ఫాదర్ అయిన జోయిస్ వచ్చేసి ఈ కేసులో ఎటువంటి ఎవిడెన్సెస్ లేకపోవడంతో తన్ని వదిలేసింది అనమాట. సో ఇది గైస్ వాళ్ళ కేసు వచ్చేసి. ఈ కేసు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కేసులు మన ఛానల్ చాలా అయితే ఉన్నాయి. ఒకవేళ మన ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.